నెంబర్స్ ఉన్నాయంట. ఆ నెంబర్స్ యొక్క సమ్ అనేది 27 వస్తుందంట. అంటే వాటిని మల్టిప్లై చేస్తే అంటే ప్రోడక్ట్ అనేది 182 వస్తుందంట. సో ఆ నెంబర్స్ ఏవో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, 4 ఆప్షన్స్లోని 2 నెంబర్స్ ఇచ్చారు. అంటే ఆ నెంబర్స్ 2 నెంబర్స్ అనమాట. సో వాటి యొక్క సమ్ అనేది 27 అవ్వాలి, ప్రోడక్ట్ అనేది 182 అవ్వాలి. సో ఇక్కడ మనం ఆప్షన్స్ అనేవి యూజ్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో 1 by 1 ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనకి 12, 15 వీటి యొక్క సమ్. ఈ రెండాటిని కలిపితే మనకి ఎంత అవుతుంది? 12 + 15 27 అవుతుంది. ఈ రెండాట్లు ప్రోడక్ట్ చేస్తే 12 × 15 180 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఎంత కావాలి? 182. సో ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఈ రెండాటికి సమ్ చేస్తే మనకి 27 అనేది వస్తుంది. అంటే ఈ రెండాటిని ప్రోడక్ట్ చేస్తే 170 వస్తుంది. కానీ మనకి ఎంత కావాలి? 182. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 12, 15 అన్నా 15, 12 అన్నా ఒకటే కదా. సో 12, 15 అనేది అవ్వలేనప్పుడు 15, 12 కూడా అవ్వదు. సో థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 15 + 12 ఎంత? 27. 15 × 12 ఎంత? 180. సో ఇక్కడ మనకు 182 రావాలి. ఇక్కడ 180 వచ్చింది కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఈ రెండాటిల సమ్ ఎంత రావాలి మనకి? 13 + 14 27 వచ్చింది. 27 రావాలి కాబట్టి కండిషన్ కరెక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ చేద్దాం. 13 × 14 13 × 14 చేస్తే 182 వచ్చింది. ఇక్కడ కూడా మనకి ప్రోడక్ట్ 182 ఉంది. సో ఇదే మన ఆన్సర్.